అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 267వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 268వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేష జనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 268. ఓం లబ్ధదేహాయై నమః. ఓం లబ్ధదేహ. ఇది 4 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లబ్ధదేహాయై నమః అని పలుకవలెను. లబ్ధదేహ కరచరణాది రూపదేహము కలది అని అర్థము. దేవి కరచరణాది రూపదేహము కలది కాన పరదేవత, పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లబ్ధదేహ అని కీర్తించబడుచున్నది. ఘృతకాఠిన్య న్యాయముననుసరించి జీవత్వ కర్మాధీనత్వములు లేనందున తన ఇచ్ఛామాత్రముతో శరీరమును ధరించినది అన్న భావము. కాగా అధస్థ మాయాశక్తికి భేదకత్వము సహజము. అందువలన పత్నీచ భావతాం, పతియు పత్నియు అయినవారు అను శృతి వలన కూడా దంపతి రూపమైన శరీరము ధరించిన ఆమనని భావము. కావున మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లబ్ధదేహ అని భక్తుల చేత సంకీర్తింపబడి ధ్యాతవ్యమగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధదేహాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.